నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నరసింహావతారం. దీన్ని కేవలం ఒక పాత పౌరాణిక గాథలా కాకుండా ఒక ఇంపాసిబుల్ లాజికల్ పజిల్ని ఎలా సాల్వ్ చేశారో చూపే మాస్టర్ క్లాస్లా అర్థం చేసుకుందాం. హిరణ్యకశిపుడికున్న ఆ అజేయమైన వరాలు తార్కికంగా అంటే లాజికల్గా ఎలా ఫెయిల్ అయ్యాయో ఈ విశ్లేషణలో మనం డీప్గా చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాసెస్లో మనం ముఖ్యంగా 4 విషయాలు కవర్ చేస్తాం. ముందుగా ఆ అజేయమైన వరాలు ఏంటి, ఆ తర్వాత అహంకారానికి భక్తికి మధ్య జరిగిన వార్, ఆ తర్వాత అసలైన పాయింట్ ఆ వరాలు లాజికల్గా ఎలా బ్రేక్ అయ్యాయి, ఫైనల్గా ధర్మం మరియు దైవ నియమాలు. ఈ రోడ్ మ్యాప్ ద్వారా ఆ పుకడ్బందీ కాంట్రాక్ట్ ఎలా బ్రేక్ అయిందో సిస్టమాటిక్గా చూద్దాం. సరే, ముందుగా మొదటి సెక్షన్లోకే వెళ్దాం. అదే ఆ అజేయమైన వరాలు. అసలు ఈ లాజికల్ పజిల్కి సొల్యూషన్ ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందు ఆ రాక్షసరాజు సెట్ చేసుకున్న ఆ అల్టిమేట్ డిఫెన్స్ మెకానిజం తాలూకు కండిషన్స్ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఒకసారిక్కడ ఆ 5 షరతులు చూడండి. మనిషి చేతిలోగాని జంతువు చేతిలోగాని మరణం వద్దు, పగలు కాదు అలాగని రాత్రి కాదు, ఇంటి లోపల కాదు బయట కూడా కాదు, భూమి మీద కాదు ఆకాశంలో కాదు, ఇక ఫైనల్గా ఎలాంటి ఆయుధంతోనూ చావు రాకూడదు. చూశారుగా, బ్రహ్మదేవుడి దగ్గర హిరణ్యకశిపుడు ఎంత తెలివిగా ఈ అన్బ్రేకబుల్ కాంట్రాక్ట్ సెట్ చేసుకున్నాడో. దీనివల్ల ఇక తనని ఎవరూ ఏం చేయలేరు, తానొక అమరుణ్ణి అని వాడు గట్టిగా నమ్మాడు. ఇక నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఈ వరాల వల్ల వచ్చిన ధైర్యం ఎలాంటి కాన్ఫ్లిక్ట్కి దారితీసింది. అదే మన రెండో పాయింట్, అహంకారం వర్సెస్ భక్తి. అసలికదంతా మలుపు తిరిగేది ఇక్కడే. ఆ వరాలు ఇచ్చిన పవర్తో హిరణ్యకశిపుడి అహంకారం పీక్స్కెళ్ళిపోయింది, దేవతలకే విరోధిగా మారిపోయాడు. కాని ఇక్కడే ఒక క్రేజీ ట్విస్ట్. అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు కరెక్ట్గా ఇతనికి ఆపోజిట్. తండ్రి ఎంతగా టార్చర్ చేసినా, ఎంత క్రూరంగా హింసించినా సరే విష్ణుపై తనకున్న భక్తిని ప్రహ్లాదుడు ఏమాత్రం వదులుకోలేదు. ఒకవైపు వరాల మత్తులో తండ్రి అహంకారం, ఇంకోవైపు కొడుకు ప్రహ్లాదుని అన్బ్రేకబుల్ భక్తి. ఇదొక డైరెక్ట్ క్లాష్ అన్నమాట. అవును, ఇక్కడ మనం ఒక సీక్రెట్ అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన నిజమైన భక్తికి డేంజర్ వచ్చినప్పుడు దేవుడు స్వయంగా రంగంలోకి దిగడం తప్పనిసరి అవుతుంది. నిజమైన భక్తిని కాపాడటానికి దేవుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పడానికి ఈ ఘర్షణే ఒక పెద్ద ఉదాహరణ. ఆ భక్తిని రక్షించడమే ఆయన ప్రాథమిక బాధ్యత కదా. సరే, ఇప్పుడు మన అనాలిసిస్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వద్దాం. మూడో విభాగం, వరాల తార్కిక వైఫల్యం. అసలు సాల్వ్ చెయ్యలేము అనుకున్న ఆ లాజికల్ పజిల్ని దేవుడు అవతారమెత్తి ఎలా ఒక సింపుల్ లాజికల్ వర్కరౌండ్తో బ్రేక్ చేశాడో ఇప్పుడు ఒక్కో పాయింట్గా డీకోడ్ చేద్దాం. ముందుగా ఆ కాంట్రాక్ట్లోని ఫస్ట్ బయోలాజికల్ కండిషన్ని దేవుడు ఎలా బైపాస్ చేశాడో చూడండి. హిరణ్యకశిపుడికేమో మనిషి వల్ల చావు రాకూడదు, జంతువువల్లా రాకూడదు. దానికి ఆ విష్ణువు కనుక్కున్న సొల్యూషన్ ఏంటంటే సగం మనిషి సగం సింహం కలిసిన నరసింహ అవతారం. అంటే ఇది పూర్తిగా మనిషి కాదు, అలాగని పూర్తి జంతువు కాదు. సో అక్కడ ఫస్ట్ కండిషన్ లాజికల్గా బ్రేక్ అయిపోయింది. వాట్ ఎ బ్రిలియంట్ మూవ్ కదా. ఇక రెండో షరతు టైంకి సంబంధించింది. పగలు చావకూడదు, రాత్రి చావకూడదు. మరి దేవుడేం చేశాడు? ఎగ్జాక్ట్గా పగలు ముగిసిపోయి రాత్రి ఇంకా మొదలవ్వని ఆ సంధ్యా సమయాన్ని, అంటే కరెక్ట్గా సాయంత్రాన్నే ఎంచుకున్నాడు. ఆ టైమింగ్ లూప్ హోల్ని పర్ఫెక్ట్గా వాడేసుకున్నాడు. అది పగలు కాదు, రాత్రి కాదు. సో రెండో కండిషన్ కూడా అవుట్. నెక్స్ట్, స్పేస్కి సంబంధించిన కండిషన్. ఇంటి లోపల వద్దు, బయట వద్దు. దీన్ని అధిగమించడానికి స్వామి ఎంచుకున్న ప్లేస్ ఇంటి గడప. గడప అనేది లోపలికి బయటికి మధ్యలో ఉండే ఒక థ్రెషోల్డ్. అది ఇన్సైడ్ కాదు, అవుట్ సైడ్ కాదు. ఆ బైనరీ కండిషన్ను ఇలా సింపుల్గా, ఎంతో లాజికల్గా క్రాక్ చేశాడు దేవుడు. ఇంకో కండిషన్ ఏంటంటే భూమి మీద వద్దు, ఆకాశంలో వద్దు. దీనికి నరసింహస్వామి ఇచ్చిన కౌంటర్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆ రాక్షసరాజుని పట్టుకుని నేరుగా తన తొడలమీద కూర్చోబెట్టుకున్నాడు. గాలిలో ఉంచితే ఆకాశం, నేలమీద పడేస్తే భూమి. కాని స్వామి తొడలమీద ఉండటం వల్ల ఆ 2 కండిషన్స్ నల్ అండ్ వాయిడ్ అయిపోయాయి. ఈ లాజిక్ అప్లికేషన్ నిజంగా అమేజింగ్ కదూ. ఇక ఆ లాస్ట్ అండ్ ఫైనల్ బైపాస్ ఉందే, అది పీక్స్ అసలు. ఏ ఆయుధంతోనూ తనకు మరణం రాకూడదని కదా వాడి కండిషన్. సో కత్తులు, బాణాలు లాంటివేవి వాడకుండా దేవుడు తన సహజమైన పదునైన గోళ్లనే ఆయుధంగా వాడాడు.
గోల్డ్లో శరీరంలో భాగం తప్ప అవి స్పెషల్గా తయారు చేసిన వెపన్స్ కాదు కదా. ఇలా ఆ ఇన్విన్సిబుల్ వరాలకి సంబంధించిన ప్రతి ఒక్క రూల్ని పక్కా లాజిక్తో బ్రేక్ చేయడం జరిగింది. సరే, ఆ వరాలన్నీ ఎంత లాజికల్గా డీకన్స్ట్రక్ట్ చేశారో మనం కళ్ళారా చూసాం. ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్కి వద్దాం. అదే ధర్మం మరియు దైవ నియమాలు. ఈ మొత్తం ఇన్సిడెంట్ నుండి మనం నేర్చుకోవాల్సిన లోతైన ఫిలాసఫీ ఏంతో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడొకసారి ఈ 4 డీప్ పాయింట్స్ గమనించండి. ఫస్ట్ థింగ్, మనిషి అహంకారం ఎంత పెరిగినా, వాడికి ఎన్ని ప్రొటెక్షన్స్ ఉన్నా సరే, అది ఎప్పటికైనా నాశనమవ్వాల్సిందే. సెకండ్, స్వచ్ఛమైన భక్తి ఎప్పుడూ దైవం చేత రక్షించబడుతుంది. థర్డ్, ఆ దైవశక్తి అనేది మన హ్యూమన్ లాజిక్కి, మన ఇమాజినేషన్కి అందనంత పై స్థాయిలో ఉంటుంది. అండ్ ఫైనలీ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం దేవుడు ఏ అవరోధాలనైనా దాటుతాడో, ఎలాంటి రూపమైనా తీసుకుంటాడో. మానవ పరిమితులకు, దైవిక నియమాలకు మధ్య ఉన్న ఈ తేడాని నరసింహావతారం ఒక పవర్ఫుల్ మెసేజ్లా మనకిస్తుంది. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. ఇదంతా చూశాక మీకేమనిపిస్తోంది? ఒక అహంకారి తాను సెట్ చేసుకున్న డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఎంత ఛేదించలేనిదిగా అనిపించినా సరే, ఫైనల్గా సత్యం, లాజిక్ ఎప్పుడూ గెలిచే తీరుతాయి కదా. ఈ సృష్టిలో ధర్మానికి ఎదురు నిల్చే పవర్ ఏదీ లేనప్పుడు మనిషి అహంకారం నిజంగా ఎంత వీక్ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ చిన్న థాట్ని మీతో షేర్ చేస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.